హైదరాబాద్లో వారం రోజులుగా విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భానుడు వరుణుడు దొంగ పోలీసు ఆడుతున్నట్టుగా ఉంది. ఇక ఉదయం నుంచి ఎండలు దంచి కొడుతుంటే సాయంత్రానికి జోరువాన కురుస్తోంది. ఇక అప్పటి వరకు భానుడు నిప్పులు కురిపించి ఉన్నట్టుండి వరుణుడు భారీ వర్షంతో ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఉద్యోగులు రోజువారీ కూలీలు సాయంత్రానికి ఇంటికి చేరే సమయానికి జోరువానతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఇక వారం రోజులుగా నగరంలో ఇదే పరిస్థితి నెలకొంది. జోరువార కురుస్తున్న సమయంలోనే ఇక అటు వడగండ్ల కూడా మొదలయ్యాయి. ఒకవైపు వడగండ్లతో కూడిన వర్షం కురుస్తుంటే మరోవైపు ఎండ కూడా తోడవడంతో నగరంలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం నెలకొంది. ఈ అసాధారణ దృశ్యం నగరవాసులకు ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. ఎర్రటి ఎండలో వడగండ్ల వాన కురుస్తుండడంతో హైదరాబాద్ నగరం అల్లకల్లోలంగా మారింది. క్యూమోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇక ఇది ఎండాకాలమా లేక వానాకాలమా అన్నట్లుగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి. మధ్యాహ్నం ఇక ఎండలు మండిపోతుంటే సాయంత్రానికి మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడినటువంటి చిరుజల్లులు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ వడగండ్ల వానలు పడుతున్నాయి. ఇలా ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఎండవాన పరిస్థితి నెలకొంది. ఇక మళ్ళీ తెలుగు రాష్ట్రాలకు వరుస సూచనలు వెలువడ్డాయి. రాబోయే 2 రోజుల్లో ఏపీ తెలంగాణలో వర్షాలు కురుస్తాయని, అలాగే కొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇలా ఓవైపు ఎండలు మరోవైపు వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం ఉండనుంది. ఇదిలా ఉంటే ఈ 2 రోజులు పలు జిల్లాలో ఎండలు కూడా మండిపోయినున్నాయట. ఇక ఆదిలాబాద్ జిల్లాలో కనిష్టంగా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఇక ఈ సందర్భంగా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అలాగే మెదక్, నిజామాబాద్ జిల్లాలో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. నల్గొండ, రామగుండం, మహబూబ్ నగర్, ఖమ్మం, హనుమకొండ, భద్రాచలంలో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో మధ్యాహ్నం అత్యధికంగా ఉష్ణోగ్రతలు, సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.